మమ్మీ, బుర్రలేని మనుషులుంటారు గాని శిరస్సు లేని దేవుడు ఎక్కడైనా ఉంటాడా? ఆలోచించుకుని నాకే తలనొప్పి వస్తోందిరా. ఓ, హ, అయితే నీకు తలకాయ ఉన్నట్టే. ఇలా మాట్లాడి నువ్వు నవ్వుల పాలవుతున్నావు. మా అక్కకెదురు ఈ పరిస్థితి బావగారికి రావాలంటారేంటత్తయ్య? మీ అక్కకేం వస్తుంది సుమన? ఈ పూజ కనుక చేస్తే అవార్డు వస్తుంది. భలే చేశావే అని. వీలైతే పెద్దమ్మ కూడా వస్తుందేమో మమ్మీ. తలా తోకాలేని మాటలకు అద్భుతాలు జరగవు బావగారు. ఆ, తోక సంగతేమో గాని తల అయితే ఉండదు కదా. మా అక్క మాటల్ని మీరు కూడా నమ్ముతున్నారు బావగారు? నమ్మకపోతే అందరం మళ్ళీ స్నానాలు చేసి కొత్త బట్టలు ఎందుకు కట్టుకుంటాం చిన్నమడదలా? మన స్టేటస్ చూపించుకోవడానికి రోజుకి 10 సార్లు చీరలు మార్చుకున్నా తప్పులేదురా. ఉతికి ఆరేసేది మీరైతే సింగిల్ పీస్తో కాలం వెళ్ళదీసేవాళ్ళు. కోట్లు మూలుగుతున్నప్పుడు మనం బొళ్ళు వంచి ఎముకల్లో మూళ్ళు కరిగిపోయేలా కష్టపడటం ఎందుకు బావగారు? నువ్వు తప్ప అందరూ ఐశ్వర్యవంతులే సుమనా. నాకు టైం రాకపోదా నేను రిచ్ అయిపోనా అత్తయ్య? పిచ్చివాళ్ళం అయ్యేలా ఉన్నాం మీ అక్క చేసే పనులకు. బావగారు, నీకు గాయత్రి అత్తయ్య ఆచూకీ తెలుసుకోవాలని ఉందా లేదా? ముందా విషయం చెప్పండి. ఇప్పుడు శిరస్సు లేని అమ్మవారిని ఆవిష్కరించి చేసే పూజలో గాయత్రక్క అడ్రస్ తెలుస్తుందా? డోర్ నంబరు, రోడ్ నంబర్తో సహా తెలిస్తే పాపగా ఉండే పెద్దమ్మ బాగోగుల కోసమని ఎంతో కొంత చిల్లర మనీ ఆర్డర్ చేస్తాం. బావగారు, ఇక్కడ జోక్లేసుకొని మనం నవ్వుకుంటే లాభం లేదు. హాల్లో పూజ తలపెట్టబోయే మా అక్కని అవమానించి హాయిగా నవ్వాలి. చాలా కోపంగా ఉన్నట్టుంది. కోపం అంటే చిన్న మాట అత్తయ్య, కసి. ఆ మాత్రం ఉండబట్టే ఆస్తంటూ ఏమీ లేకపోయినా ఇంకా బతికే ఉన్నాను. బంగారం లాంటి ఉలూచి పాపుంది కదా, ఆ పిల్లే ఆస్తనుకో సరిపోతుంది. ఆ రోజులు నా చిన్నప్పుడే పోయాయి బావగారు. నేనేమో పగల ఆడపిల్లగా కనిపించే పిల్లని చూసి అదే ఆస్తనుకోవాలా? మా అక్కేమో కన్న కూతురు కనపడకపోయినా శాస్త్రిగారి మనవరాల్ని దత్తత తీసుకొని లలితాదేవత్తయ్య గారితో కూడా గాయత్రీదేవి అని విశాల్ బావగారి వాళ్ళమ్మ పేరుని మళ్లీ నామకరణం చేసి 100 కోట్ల ఆస్తిని దానికిస్తారా? ఆ విషయంలో నీకు అన్యాయం జరిగినట్టే సుమనా. సొంత చెల్లెలికి పావలా వాటా ఇచ్చినా జీవితాంతం రుణపడి ఉండేదానివి కదా. మా అక్కకి పాదసేవ చేసేదాన్ని, కాని అలా జరగలేదత్తయ్య. అందుకే ఈ పూజ జరిగినా ఫలితం నాకొచ్చేలా చేసుకుంటాను. ఎలా చిన్నమడదలా? చూస్తారు కదా బావగారు. హాస్ని, నేను చెప్పినవన్నీ సిద్ధం చేసుకున్నట్టేగా? యుద్ధానికైనా రెడీ డమ్మక్క. పూజకి మంచి బట్ట వేసుకొని రెడీ అయితే చాలు కదమ్మా. నువ్వు ఫైటింగ్ అని చెప్తావేంటి? మోయా, అక్కడికి మా అమ్మ వాళ్ళు వస్తారు కదా. ఓహో, విక్రాంత్ అర్థం చేసుకున్నంతగా నన్నెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఎలా ఉంది మీ మమ్మీ? తనకేం తక్కువ వదినా? బరువు గురించి కాదు విక్రాంత్, ఇలాంటి పూజలు చేస్తున్నామనగానే చిందులు వేసిందా అని. ఇందులో ఎవరికొచ్చే ఇబ్బంది ఏముంటుందక్క ఫీల్ అవ్వడానికి? ఎవరు నొచ్చుకోరు కానీ శిరస్సు లేని అమ్మవారి పూజ చేస్తే మాత్రం మెచ్చుకుంటారమ్మా. ఆ ఏర్పాట్లన్నీ ఒక పక్కన అవుతూనే ఉన్నాయి బాబాయ్. నిజమా? ఎవరు చేస్తున్నారు వదినా?
విశాల్. ఇంట్రెస్టింగ్. మీ ఆవిడ చేస్తుంటే ఇంకా ఆశ్చర్యపోయేవాడు కదా పుత్రా. సుమన చేతిలో మొబైలు, ఇంకో చేతిలో లిప్స్టిక్ ఉంటుంది కానీ స్తోత్రాల పుస్తకం కానీ గంట కానీ ఏం ఉండవు. పర్వాలేదులే విక్రాంత్ బాబు, ఈ పూజలో పాల్గొన్నా సరే పుణ్యం వస్తుంది. అన్నిటికంటే ముందర గాయత్రీదేవి ఎక్కడుందనే విషయం తెలుస్తుంది. అదే కదా నా టెన్షను. అదేంటక్క అలా అన్నావు? అంటే చెల్లి, ఈ విషయం తెలుసుకోవాలి అని బయటకి హ్యాపీగా ఉన్నా, ఎక్సైటింగ్ గా ఉన్నా ఎలా తెలుస్తుందో ఏంటా అని కాస్త నర్వస్ గా ఉంది. చూద్దామమ్మా ఏం జరుగుతుందో. ఎవరి ప్రయత్నాలు వారివి, ఫలితం మాత్రం ఒకటే. గుడికి వెళ్ళలేకపోయానని అనుకున్నాను కానీ నిండు చూలాల్ని ప్రసవ వేదన నుంచి ఉపశమనం కలిగించానన్న తృప్తి అయితే ఉంది. ఆమె చెప్పినట్టే పూజ చెయ్యాలని వచ్చినా ఎలా చేయాలో మొదట్లో అర్థం కాలేదు. విశాలాక్షి సూచనతో డమ్మక్క సాయపడింది. ఆల్ రైట్. ఇంతకీ విశాలాక్షి ఎక్కడా కనిపించలేదు? అమ్మ ధ్యానంలోకి వెళ్తానని చెప్పింది పుత్రా. ఈ పని మీదేనని సెలవిచ్చింది. ఓహో, మనందరం ఈ పూజలో ఉంటే సోదరి మాత్రం తన పూజలో ఉంటుందన్నమాట. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అందరూ ఈ శుభకార్యం ఎలా జరిపిస్తారా అని తలమునకలైతే అమ్మ మాత్రం తల పెట్టింది. తలపెట్టిందా, తీసిపెట్టిందా, ఎక్కడ, ఎందుకు, ఎలా? అక్క, తలపెట్టడం అంటే కార్యానికి పూనుకుందన్న అర్థంతో చెప్పింది డమ్మక్క. ఐ సీ. అయితే తిలోత్తమత్తయ్య ఏం తలపెట్టారు? వదినా, పూజ సజావుగా జరపడానికి మేమంతా ఉన్నాక ఎవరో ఏదో చేస్తారని మీరు అనుకోకండి. అలా చేయనివ్వం. డమ్మో డమ్మ, ఎవరు చెయ్యాల్సింది వారు చేతురు. రండి రండి. పదండి. ఏంటి తమ్మి పరదా కట్టావు? అవతల ఏముంది? మా అక్కుంటుంది. నైనినా? అంతే కదత్తయ్య, చెప్పిన పూజ చేయటం కష్టమని మొహం చూపించుకోలేక అడ్డుగా పరదా కట్టించుకుందేమో. హలో చిట్టి ముత్యాలు, విశాల్ నీ మాటలు వింటూ టైం ఇస్తున్నాడు అంటే రాశి ఫలంలో ఈ రోజు నీ జాతకం బానే ఉన్నట్టు. పెద్ద మరదలు వీళ్లతో కలిసి వచ్చింది కదా. అందుకే నోరు జారే ముందు వెనక ముందు ఆలోచించుకోమని సుమనకి చెప్పేది. విశాల్ బాబు, పూజకంతా సిద్ధమేనా? మీరు ప్రారంభించడమే ఆలస్యం. అగరొత్తులు, హారతి కర్పూరం, ప్రసాదాలు ఇవి కాదు పూజ అంటే. అమ్మవారు ఉండాలి కదా. ఉంది కదా బ్రదర్. ఎక్కడా? అమ్మ దర్శనం హఠాత్తుగా అయితే చూసి తట్టుకోలేరని పరదా కట్టాను బ్రదర్. అబ్బా, ఎంత జలకిచ్చాడో చూసావు మమ్మీ. రే, ఒక్క నిమిషం ఆగరా. నిజంగా అమ్మవారు ఉన్నారా? అవతలుంది. పరదా తీస్తే సిరిసిలేని అమ్మవారు కనిపిస్తారు. వీళ్ళ మాటలు చూస్తుంటే ఏదో మాయ చేసేలా ఉన్నారు.
అమ్మ కృప ఉంటే అంతా మంచి జరుగుతుంది. బ్రో, అమ్మవారిని గనక నువ్వు ఏర్పాటు చేసుంటే పెద్దమ్మ ఆచూకీ కూడా ఇవాళ తెలిసిపోతుంది. కోర్స్ రా. ఇదేంటి బాబాయ్, విశాల్ స్మైల్ ఇస్తున్నాడు. ఏమోనమ్మా, నాకు తెలియదు ఏం జరుగుతుందో. నైని పూజ అనగానే ఎలాగైనా చేసి తీరుతుందన్న నమ్మకంతోనే రెడీ అయ్యొచ్చాం. ఇంతదాకా వచ్చాక ఇంకా ముచ్చట్లెందుకు? అమ్మవారిని చూశాక కొట్టండి చప్పట్లు. డమ్మోడమ్మ. ఓం నమ శివాయ. అమ్మ దర్శనం కానివ్వండి. బాబుగారు, పరదా తీయండి. తప్పకుండా నాయని. విశాలాక్షి చెప్పినట్టు చేయగానే అమ్మవారే మన ఇంట్లో కొలువై ఉన్నారా అనిపించింది. ఏర్పాట్లు చేసింది నేనే అయినా సహకరించింది మాత్రం సాక్షాత్తు అమ్మవారే అనిపించింది. అమ్మా చూడండి, అనయ్య చూడండి. ఇందులో మీకు అనుమానాలుంటే ఏమాత్రం మీలో భక్తి భావన అనేది లేదని అర్థం. శిరస్సు లేని అమ్మవారని చెప్పి తలుండే చోట చెట్టు పెట్టారేంటి? బ్రో, పవిత్రమైన తులసి చెట్టు. డకోటా మనిషికి తులసి కోట విలువేం తెలుస్తుంది? ఏయ్, తులసమ్మ వారిని నిత్యం పూజిస్తూనే ఉంటాం మనం. శిరస్సు లేని అమ్మవారు ఎలా ఉంటారనే ఆలోచన మారితే విశాలాక్షి మాకు ఉపాయం చెప్పింది. చీర కట్టి తలస్థానంలో చెట్టు పెడితే చుట్టూ ఉండే మేము వెరివాలమాక. నీకక్కడ అమ్మవారు కనిపించడం లేదా? నీకనిపిస్తుందా? చూసే కళ్ళని బట్టి కనిపిస్తుంది సుమన. మనసుతో చూడు, అర్థమవుతుంది. నాకు మనసు లేదంటారు కదా, అందుకే కనిపించడం లేదేమో. చిట్టి, వితండవాదం చేయకు. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. తులసి అమ్మవారిని పూజ చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందమ్మా.
పావనమూర్తి, లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురు దేవతల కన్నా మాకు మా అక్క గాయత్రీదేవి రావడం ముఖ్యం. పూజ చేయనిస్తే కదమ్మా గాయత్రీ దేవం వచ్చేది. ఏంటి ఇప్పుడు పూజ చేస్తే పెద్దమ్మ రెక్కలు కట్టుకుని వచ్చేస్తుందా? వస్తుందన్న నమ్మకం నాకుంది. ఛాలెంజ్ చేస్తున్నానక్క. పెద్దత్తయ్య గనక వస్తే నేను నువ్వు ఏం చెప్తే అది వింటాను. వినడం కాదు, చెయ్యాలి. ఇంతకు ముందు పందెం కట్టుకొని ఏమీ చేయకుండా ఉండిపోయింది. సొంత చెల్లి కాబట్టి చెల్లి ఏమనలేదు. ఇప్పుడు సుమనకున్న అనుమానం నిలుస్తుందో, నయనికుండే నమ్మకం గెలుస్తుందో చూడాలి. హా. చెల్లి నువ్వు పూజ చేయి. వీళ్ళందరి ఆట కట్టించాలి. గాయత్రి నువ్వు రామ్మా, బొజ్జుందు గాని రా. హే ఆగు, ఇక్కడ పూజ పెట్టుకుని నువ్వు పిల్లని తీసుకొని గదిలోకి వెళ్తావెందుకు? గాయత్రి అత్తయ్య వస్తుంది అన్నారు కదా. వచ్చేది దేవత అయినప్పుడు చిన్నపిల్లలు కూడా దేవుడితో సమానమైనప్పుడు ఈ గాయత్రిని ఉండనివ్వక్క. ఆ గాయత్రి ఇక్కడుంటే వచ్చే గాయత్రి అత్తయ్య కన్ఫ్యూజ్ అవుతుంది కదా. వదినా, నీ మాటలకి అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది కాదలుడు, పందాలు కాస్తున్నప్పుడు పసిపిల్లలు ఇక్కడ ఎందుకు అని. ఏం పర్వాలేదు, ఉండనివ్వు. మీ ఇష్టం. ఆ తర్వాత ఏం జరిగినా నాకు తెలియదు చెప్తున్నా. మంచి జరుగుతుందక్కా. నీకు తెలుస్తుంది కదా నైని, ఏదైనా కీడు జరిగేలా ఉంటే ఏది జరిగేలా ఉంటే అదే జరుగుతుంది. అక్కడ అమ్మ తపస్సులో ఉంది, ఇక్కడ అమ్మవారిని తలపించేలా చేస్తుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నైని, పూజ చేయి. అలాగే బాబుగారు. వదినా, తులసమ్మ వారికి దిష్టి తగిలేలా ఉంది. వీళ్ళు గుడ్లు అప్పగించి చూస్తున్నారు కదా, దిష్టి తగిలినా తగులుతుంది. ఎర్ర నీళ్ళు తీసుకురానా? అదని తీసుకురండి వదినా. మావయ్య, నువ్వు కూడా ఒకటి తీసుకురా. ఓకే అల్లుడు, నువ్వు రామ్మా. ఏం జరుగుతుంది? అద్దం ఎందుకు? అమ్మవారిని చూస్తుంటే దిష్టి తగులుతుందమ్మా. అందుకే ఆ తల్లి ప్రతిబింబం అద్దంలో కనిపించేలా చేస్తే మన దృష్టి మరలి దిష్టి తగలకుండా ఉంటుంది. గుడిలో అలా చేస్తారు, ఇంట్లో కూడా ఇలా చేయటం ఇదే మొదటిసారి అనుకుంటా. మీ కళ్ళకుండే పవర్ అలాంటిదని తెలుసుకోండి. అరే, అసలు అక్కడ ఉన్నది అమ్మవారే కాదని చిన్నమరదలు ఫీల్ అవుతుంటే మీరేమో దిష్టి తగులుతుంది అని కంగారు పడుతున్నారు. తెలివితేటలుంటే అంతా సవ్యంగా జరుగుతుంది పుత్రా. థ్యాంక్ యూ. మిమ్మల్ని మెచ్చుకోలేదండి. దమ్మక్క విశాల్ తెలివిని అభినందిస్తుంది. ఇందులో తెలివి ఉంది. అల్లుడు,
ఇప్పట్లో నీకు అర్థం కాదు కానీ నాయనమ్మా నువ్వు పూజ కానివ్వు. బాగా చెయ్యినైని. నీ భక్తికి మెచ్చి అమ్మవారు దిగి రాకపోయినా నువ్వు అమ్మగారు అని పిలిచే గాయత్రక్క రావాలి. పసి పాపగానే రావాలి.